వినాయక చవితి అయిపోయింది కదా, ఆ తర్వాత ఏం వీడియోస్ తీయాలా అని ఆలోచిస్తూ అలా మన ప్రొద్దుటూరు రోడ్లో మనం తిరుగుతూ ఉంటే లైట్ ఫారం సెంటర్లో ఒక భారీ సిట్టింగ్ కనబడిందండి. అది ఏ దానికా అని అడిగితే మా ఫ్రెండ్ని. దసరా ఉత్సవాలు ఉన్నాయిగా దానికోసం. దసరా అంటేనే నేను ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయాను. మన ప్రొద్దుటూరు దసరా వచ్చేస్తుంది అని. ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిడిపురిగా పేరు పొందిన ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. దసరా ఉత్సవం అంటే కడప జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని ప్రజలందరికీ ముందుగా గుర్తొచ్చేది పుత్తడిపురి ప్రొద్దుటూరు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరు రెండో మైసూరుగా పేరుగాంచింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో దివ్య శతాబ్ది రజతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచ చరిత్రలో ఇది నా భూతో నా భవిష్యత్. తప్పెడ తాళాలతో బ్రహ్మాండం బద్దలవ్వాలి. చూసావు వీడియో? అసలు దసరా గురించి తలుచుకుంటేనే బూస్ బంప్స్ అనేది వస్తున్నాయి నాకైతే. మరి మీకు ఎట్లుందో తెలియదు కానీ ఈ 2 years కొన్ని అడ్డంకుల వల్ల, కొన్ని అంటే అడ్డంకులు అంటే కరోనా టైంలో కొన్ని అబ్జెక్షన్స్ వల్ల అలా చేశాం అనే పేరు చెప్పారు, కానీ చేయడం మటుకు ఒక లెవెల్లో చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం ఎటువంటి అబ్జెక్షన్ లేవు, ఎటువంటి అడ్డంకులు లేవు. ప్రొద్దుటూరు ఎలా ఉంటుందో, దసరా ఎలా ఉంటుందో, ఆ దసరాకు 9 రోజులు ప్రొద్దుటూరులో ఉండే కళ ఏంటో అది మీ ఊహకే వదిలేస్తున్నా. కానీ మన ప్రొద్దుటూరు అనే కాదు కానీ మన కడప, రాయలసీమ, మన మొత్తం మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాలు 2 చెప్పుకోదగ్గ దసరా అంటే మన ప్రొద్దుటూరు దసరా అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే దసరా రోజు మటుకు ఆ 9 రోజులు ఎంతో, అసలు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడని ప్లేస్ ఖచ్చితంగా. అది మటుకు ప్రతి ఒక్కరికి ఆ జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఉంటారు 9 రోజులు మా ఊరు దసరా మటుకు. కానీ 9 రోజులు అమ్మవారు మనకు దర్శనమిస్తుంది, మనం దర్శనం చేసుకుంటాము. లాస్ట్ రోజు జమ్మి చెట్టు కాడికి వెళ్ళి వస్తుంది అమ్మవారు అని అనుకుంటాం తప్ప ఆ రోజు లాస్ట్ రోజు భలే ఉంటుంది అని చెప్పడమే తప్ప ఆ గుడి ఎప్పుడు కట్టారు, ఆ గుడి అంత ప్రతిష్ట చెందడానికి కారణం ఏమిటో, ఆ అమ్మవారి చరిత్ర ఏంటంటే నాకైతే ఇప్పటికీ ఇంతవరకు తెలియదు. మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కాబట్టి నాకైతే ఆ చరిత్ర తెలుసుకోవాలని ఒక చిన్న ఆశ కలిగింది. ఆ గుడి ఎప్పుడు కట్టారు, ఆ గుడి అంత పేరు రావడానికి కారణం ఏమిటో, అసలు ఆ గుడి ఎవరు స్థాపించారో అవన్నీ తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక. అని నేను ఆ చిన్న కోరిక వల్ల నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ అమావాస్యలకు వెళ్ళాను. అమావాస్యలకు వెళ్తే అక్కడ ఏదో వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక 2 days తర్వాత రమ్మని చెప్పారు. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. మేబీ రేపు వెళ్తాను నేను, అంటే రేపు రమ్మన్నారు, రేపు వెళ్తాను 2 days తర్వాత. కానీ నాకు ఇక్కడ ఒక చిన్న బుక్ అనేది దొరికింది. అంటే ఇప్పటిది కాదు, అది 2015 అది బుక్. అది అమ్మవారిది బుక్ వచ్చేసి 2015లో కన్యకా పరమేశ్వరి దేవిది బుక్ 2015. అంటే మన అమావాస్యల చరిత్ర గురించి నేను దీంతో చదివింది ఏంటంటే, మన గుడి వచ్చేసి ఈ గుడి వచ్చేసి 1890లో కట్టారు. ఆయన పేరు చిన్న కొండయ్య ఆయన పేరు. ఆయనది ఇక్కడ మన ప్రొద్దుటూరు నుంచి ఒక 10 మైళ్ళ దూరంలో అర్లపాడు అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన అంటే డబ్బు కోసం అని చెప్పేసి మద్రాస్కి వెళ్ళి అక్కడ బిజినెస్ చేసేవాడు. అంటే ఇప్పట్లో చెన్నై అంటారు దాన్ని. అక్కడ అతను బిజినెస్ చేసి ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు కన్యకా పరమేశ్వరి దేవి అనే అమ్మవారు ఆయన కల్లోకి వచ్చి, నాకంటూ నేను ప్రొద్దుటూరులో గడుస్తాను, నాకంటూ ఆ ప్రొద్దుటూరులో ఒక దేవాలయం కట్టిమని చెప్పేసి ఆయన కల్లోకి వచ్చి ఆయనకు చెప్పిందంట. ఆయన ఆ కల్లోకి రాగానే ఆలస్యం లేకుండా మన ప్రొద్దుటూరుకి వచ్చి మన ప్రొద్దుటూరు ప్రజలతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇది పరిస్థితి మాట్లాడి 1890లో గుడి అనేది కట్టారు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మన దసరా అనేది స్టార్ట్ అయిందనమాట. 1895లో
అప్పటి గాంధీ గారి నుంచి ఇప్పటి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప సినీ వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ వచ్చి చూడదగల గుడి కూడా అది. కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, నాకైతే నేను చూసిన చరిత్ర దీంతో నాకు మటుకు తెలిసింది అదే. నేను ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా మీకు కూడా తెలుపుతాను. ఖచ్చితంగా రేపు గుడికి వెళ్ళి స్వామితో మాట్లాడదాము, ఆయనతో కూడా చరిత్ర తెలుసుకుందాము. ఎందుకు రేపటి వరకు వెయిట్ చేయడం నాకైతే కావడం లేదు. నాకైతే చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంది తెలుసుకోవాలని చెప్పేసి. డైరెక్ట్ రేపు వెళ్తాను నేను. రేపు మీ వీడియో అనేది అంటే కలిసిపోయి వస్తుంది, కానీ నాకు మటుకు రేపటికి వరకు వెయిట్ చేయాలంటే నా వల్ల కావడంలే. చాలా ఈ బుక్ చదవగానే నాకు కరెక్ట్గా ఇప్పటికీ 132 ఏళ్ళు. ఇప్పుడు చేస్తే కరెక్ట్గా 132 ఏళ్ళు. ఓ అది నాకైతే తెలుసుకోవాలని చెప్పేసి ఎప్పుడెప్పుడు వెళ్ళాము, ఎప్పుడెప్పుడు మాట్లాడదామని. మీకైతే ఖచ్చితంగా మన దసరా గురించి ప్రతి ఒక్కరి పొద్దుటూరులో తెలియదంటూ లేదు. కాబట్టి నాకు చేయాల్సిన మీకు చిన్న హెల్ప్ ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా అండ్ సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. మరి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, పూజారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే స్వామితో కూడా మాట్లాడాను. ఒక 5 మినిట్స్ చేద్దామని అన్నాడు. ఇంకెందుకు మీకేందో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి టెంపుల్ చూపిద్దామని చెప్పేసి నేను బయటకు వచ్చాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్క్ జరుగుతున్నాయి. మనం ఇంకా లేట్ చేయకుండా టెంపుల్లోకి వెళ్దాము. టెంపుల్ మీకు చూపిస్తాను. మీకు శ్రీ గురుభ్యో నమః. ప్రొద్దుటూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారశాల. ఈ ఆలయానికి ఎంతో ప్రశస్తం కలదు. ఈ ఆలయము 1890 సంవత్సరంలో పర్లపాడు గ్రామ వాస్తవ్యులు చిన్న కొండయ్య గారు అనేటువంటి వారు చెన్నై వెళ్ళినప్పుడు వ్యాపార నిమిత్తమై అక్కడ వెళ్ళినప్పుడు ఆయనకు స్వప్నంలో అమ్మవారు కనిపించడము, నాకు ప్రొద్దుటూరులో ఆలయాన్ని నిర్మించమని అమ్మవారు కోరగా ఆయన మరలా ప్రొద్దుటూరుకి వచ్చి సమావేశపరిచి ప్రముఖులందరికీ కూడా స్వప్న వృత్తాంతాన్ని తెలియజేయగా అందరూ కూడా సంతోషముగా అంగీకరించగా 1890 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగినది. ఆనాటి నుండి కూడా ప్రతి దసరా ఉత్సవాలు మైసూరు తర్వాత రెండవ మైసూరుగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవముగా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి, ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్యుల యొక్క ఆధ్వర్యంలో, ఆర్యవైశ్యుల యొక్క సభ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. విశేషంగా ఇక్కడ నిత్యోత్సవాలు, ప్రతి నిత్యము కూడా అమ్మవారికి అభిషేకాదులు, నిత్యహోమము, సాయంకాలం నిత్యము కూడా పల్లకి సేవ, రథోత్సవ సేవ ఇక్కడ విశేషము. ఇకపోతే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో విశేషముగా చెప్పుకోదగ్గ ఉత్సవం దసరా శరన్నవరాత్రి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. కుల మత భేదం అనేది లేకుండా ఈ అమ్మవారిని దర్శించడానికి
అందరూ కూడా ఎంతో సంతోషముగా ఉత్సాహంగా ఇక్కడి భక్తులందరూ కూడా వేంచేసి ఉంటారు. ఇకపోతే ఈ ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి స్వరూపి అయినటువంటి జగదంబ, ఆ లలితా పరమేశ్వరి, ఆ బాలా త్రిపుర సుందరియే ఈ కన్యకా పరమేశ్వరి దేవి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నది. ఇక్కడ మూలమూర్తి కూడా మామూలుగా రాతి విగ్రహం కాకుండా పంచలోహమూర్తిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇకపోతే ఈ అమ్మవారికి దసరాలో ఆశ్వేజ శుద్ధ పాడ్యం మొదలుకొని ఏకాదశి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అందులో మనకు పాడ్యమి రోజు విశేషముగా మనకు శివాలయం సెంటర్ వద్ద ఉన్నటువంటి ఆ అగస్తేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి కూడా 102 కలశాల చేత, సువాచనల చేత, వేద మంత్రాల చేత, మంగళ వాయిద్యాల చేత ఆ 102 కలశాలను తీసుకురావటము, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరదేవి యొక్క పురాణాన్ని తీసుకొని రావటము, ఆ పాడ్యమి రోజు ఆ గంగానయన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఈరోజు దసరా నవరాత్రుల్లో కూడా పాడ్యమి మొదలుకొని ఏకాదశి పర్యంతము కూడా అమ్మవారు రోజుకు కూడా మనకు ఒక్కొక్క అలంకారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. రాజరాజేశ్వరిగా గాను, దీక్షాబంధనిగాను, భవానీ, శారద, గాయత్రి, గజలక్ష్మి, విశేషముగా మూలా నక్షత్రము రోజు సరస్వతీదేవిగాను, దుర్గాష్టమి రోజు మహిషాసురమర్దినిగాను, మహర్నవమి రోజు గాయత్రీదేవిగాను, అలాగే విజయదశమి రోజు విశేషముగా విజయలక్ష్మి అలంకారముగా గాను, ఏకాదశి రోజున అమ్మవారు వసంతోత్సవం కన్యకా పరమేశ్వరీదేవి యొక్క అలంకారములో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, నవరాత్రుల్లో ఎవరైతే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారో, అలా చేసుకున్న వారికి వెంటనే వారి యొక్క మనోభీష్టములు అనగా వారి యొక్క కోరికలు వెంటనే నెరవేరుతాయి. అది ఇక్కడ నానుడి. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులైతే ఏమి, అధికారులైతే ఏమి, రాజకీయ నాయకులైతే ఏమి, ఎవరైనా సరే కూడా మొదట అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే కుతూహలం చేత వారు శీఘ్రముగా దర్శనానికి వేంచేసి వస్తారు. వారు కోరుకున్న వెంటనే ఒక మాసం లోపలనే అనగా ఒక నెల లోపలనే వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ ఆలయానికి చేసి ఉన్నారు. ఇకపోతే కంచకామకోటి పీఠాధీశ్వరులు జగద్గురులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ ఆలయానికి విచ్చేసి ఈ ఆలయంలో చాతుర్మాస దీక్షలో భాగంగా 41 రోజులు అనగా మండలం రోజులు ఇక్కడ అమ్మవారిని ఆరాధించారు. ఆయన ఇక్కడ అనుష్ఠానం చేసుకుని అమ్మవారిని ఉపాసించారు. సాక్షాత్తు ఆ బాలా త్రిపుర సుందరీదేవియే ఇక్కడ కొలవై ఉన్నారని చెప్పి ఆయన ఒక శాసనాన్ని కూడా ఆర్యవైశ్య సభకు వ్రాయించి ఉన్నారు. ఆనాటి నుండి జగద్గురుల యొక్క నాటి నుండి కూడా ఆ జగద్గురులు వచ్చిపోయినప్పటి నుండి కూడా అనేక మంది జగద్గురులు, శృంగేరి జగద్గురులు భారతీ తీర్థస్వామి, హంపి పీఠాధీశ్వరులు విరూపాక్షస్వామి, ఇలాగ ఎంతోమంది గణపతి సచ్చిదానంద స్వామి, ఎంతోమంది పీఠాధీశ్వరులు, చిన్నజీర త్రిదండి శివన్నారాయణ చిన్నజీర స్వామివారు, ఇలాంటివంటి మహనీయులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారికి వారి దివ్య హస్తముల చేత అమ్మవారిని అభిషేకించారు. ఎంతోమంది పీఠాధిపతులు, పీఠాధీశ్వరులు, జగద్గురువులు ఈ అమ్మవారిని వారి యొక్క అమృత హస్తముల చేత అమ్మవారిని అభిషేకం చేయడం వలన, ఆరాధన చేయడం వలన ఆ అమ్మవారికి విశేషమైన శక్తి కలిగి ఇక్కడ వచ్చేటువంటి ప్రజలను కూడా అమ్మవారు చక్కగా వారి యొక్క మనోవాంఛను నెరవేరుస్తుంది. కాబట్టి ప్రొద్దుటూరు అంటేనే అమ్మవారిశాల వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. ఇక్కడ జరిగేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మైసూరు ప్రథమ స్థానము, ద్వితీయ స్థానం వచ్చేసి ప్రొద్దుటూరు. ఈ అమ్మవారి విశేషంగా భక్తుల చేత ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇక నవరాత్రుల అనంతరము అమ్మవారికి మాఘమాసంలో వచ్చినటువంటి శుద్ధ విధిగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజుగా భావిస్తారు. ఆ రోజు కూడా అమ్మవారికి విశేషముగా సప్తశతి పారాయణము, చండీ హోమాదులు జరుగుతాయి. అలాగే వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి యొక్క జన్మదినము, జయంతి మహోత్సవ సందర్భముగా అమ్మవారికి ఆ రోజు కూడా విశేషముగా చండీ హోమాలు, అలాగే 102 కలశాల చేత అభిషేకము మరియు సాయంకాలం పుష్పయాగము, పుష్పాభిషేకము మొదలగు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. విశేషముగా సంవత్సరాంతం వరకు కూడా ఈ ఆలయంలో ఉగాది మొదలుకొని శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవాలు, అలాగే వైశాఖ మాసంలో జయంతి మహోత్సవాలు, అలాగే ఆషాఢ మాసంలో విశేషమైన గురువు యొక్క ఉత్సవాలు, శ్రావణ మాసం అమ్మవారంటేనే శ్రావణ మాసం, ఆ శ్రావణ మాసంలో ఆ యొక్క వరలక్ష్మి వ్రతాలు మొదలుకొని అన్నీ కూడా శ్రద్ధాభక్తుల చేత
శాస్త్రోక్తముగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఒక్కసారి కనుక అమ్మవారిని దర్శించినట్లయితే మీకు మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక్కడ అమ్మవారి యొక్క పరివారమంతయు కూడా శ్రీ నగరేశ్వర స్వామి వారు, పార్వతీదేవి సమేత నగరేశ్వర స్వామి వారు, సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారు, అలాగే ఆదిత్యాది నవగ్రహాది దేవతలు కూడా మనకు ఇక్కడ కొలవై ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని కన్నులారా దర్శిస్తే వారి మనోభీష్టములు తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ ప్రతీతి. ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క వారి కోరికలు నెరవేరినాయని చెప్పి మళ్ళీ అమ్మవారికి వస్త్ర రూపేణ ధన రూపేణ అమ్మవారికి కూడా ఎంతో విరాళాలు కూడా సమర్పణ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించిన వారికి అనంత పుణ్య ఫలము కూడా కలుగును. కావున మీరు కూడా ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ అమ్మవారు, ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో దర్శనం చేసుకోండి. వీలైతే మిగతా రోజుల్లో కూడా దర్శనం చేసుకోండి. ఒక్కసారి అలా దర్శనం చేసుకుంటే ఆ అమ్మవారు ముఖ్యముగా విద్యాప్రదాగిని, విద్యార్థులు ఎక్కువగా ఈ అమ్మవారిని సరస్వతీదేవిగా ఆరాధన చేస్తారు. మూలా నక్షత్రం రోజు ఎక్కువ విద్యార్థులు వస్తారు. అటువంటి విద్యార్థులు ఆ రోజు, ఆ మూలా నక్షత్రం రోజు, సప్తమి రోజు సరస్వతీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక దర్శించినట్లయితే వారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై వారు కూడా మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నట్లు వాళ్ళే ఫోన్లు చేస్తూ చెప్తూ ఉంటారు. కాబట్టి విద్యాస్వరూపినటువంటి సరస్వతిగా, అలాగే అష్టైశ్వర్యాలు, మానవుడికి కావాల్సింది అష్టైశ్వర్యాలు, ధనము, సంపద, కీర్తి ఇవన్నీ కూడా కలగాలి అంటే అమ్మవారిని ఆరాధన చేయాలి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. కావున మనకు ధనధాన్యాలకు, ఇంట్లో ధనము, ధాన్యము, సిరి సంపద, పుత్రులు, అలాగే పౌత్రులు, స్నేహితులు ఇవన్నీ కూడా కలగాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. దరిద్రము తొలగాలన్నా కూడా, లక్ష్మీ ప్రాప్తి కలగాలన్నా కూడా అమ్మవారిని దర్శించాలి. కాబట్టి విజయలక్ష్మి స్వరూపముగా దశమి రోజు ఇక్కడ విశేషముగా విజయలక్ష్మీదేవి అలంకారం చేస్తారు. ఆ రోజు అమ్మవారు శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్న కాలంలో 3 గంటలకు ఈ యొక్క శమీ దర్శనానికి బయలుదేరుతుంది. ఆ శమీ దర్శన ఉత్సవాన్ని చూడడానికి అనేక జిల్లాల నుండి, అనేక ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. తదనంతరము అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారు తొట్టి మేరవని రూపంలో విజయలక్ష్మీదేవిగా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా విశేషముగా జరిగినటువంటి, అఖండ వైభవముగా జరిగినటువంటి దేవాలయము అమ్మవారిశాల. ఇందులో విజయలక్ష్మి రోజు తొట్టిమేరను విజయలక్ష్మి అలంకారం చూడటానికి అనేక మంది కూడా భక్తులు రాత్రికాలం 9 గంటల నుంచి కూడా అమ్మవారి కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ విజయలక్ష్మి రోజున ఆ తొట్టిమేరవనిలో ఉన్నటువంటి ఆ విజయలక్ష్మిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, అమ్మవారిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో అన్ని విజయాలు కలుగుతాయి. మనకు పురాణాల్లో చెప్పినట్లు పంచపాండవులు కూడా ఆ శమీ దర్శనం చేసుకొని శమీ పూజ చేయడం వలన వాళ్ళు విజయాన్ని సాధించారు. అలాగే త్రేతాయుగంలో రావణ సంహారంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ఆ శమీ దర్శనం చేసుకుని విజయలక్ష్మిని పూజించిన తర్వాతే ఆయనకు రావణాసునిపై విజయం కలిగినది అని పురాణాలు చెప్తాయి. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రము విజయదశమి రోజున అమ్మవారిని విజయలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని దర్శిస్తే విద్యార్థులు చక్కగా వారి యొక్క విద్యలో విజయాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఉంటారో కుటుంబంలో వాళ్ళు కూడా చక్కటి విజయాన్ని, ఎవరైతే ధర్మబద్ధంగా కోరికలు కోరుకుంటారో, మంచి గృహము కానీ, మంచి యొక్క వివాహం, భార్య, పిల్లలు, అలాగా ఎవరైతే మంచి అభివృద్ధిని కోరుకుంటారో వారి అభివృద్ధికి అమ్మవారు ఎల్లవేళగా అండగా ఉంటుంది. కొలిచిన వారికి కుండంత అండ ఈ కన్యకాంబ. కాబట్టి శ్రద్ధాభక్తులతో భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదురుగాక. ఎవరైతే మనం అమ్మవారిని చూసినామా వెళ్ళినామా అనేటువంటి కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, అమ్మవారి యొక్క విశేషాలను ఎవరైతే శ్రద్ధగా వింటారో దాని వలన వారు దర్శనం చేసినప్పుడు రెట్టింపు ఫలితం వాళ్ళకు కలుగును. కాబట్టి ఏదైనా మనము అక్కడ ఉన్నటువంటి ప్రాశస్తాన్ని కానీ, స్థల పురాణాన్ని కానీ తెలుసుకున్నట్లయితే మనకు ఇంకా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము మనకు చాలా చక్కగా కలుగుతుంది, శీఘ్రముగా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణాన్ని, అమ్మవారి యొక్క మహత్యాన్ని కూడా మీరు బాగా తెలుసుకొని విశేషమైనటువంటి పర్వదినాల్లో అమ్మవారిని చక్కగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో కూడా అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని, అలాగే దూర ప్రాంతాల వారు ఎవరైతే రాలేని వారు ఉంటారో ఈ వీడియో ద్వారా అమ్మవారిని కూడా దర్శించి అమ్మవారి యొక్క విశేషాలను తెలుసుకొని
మనసులో ఒక్కసారి ఆ అమ్మవారికి దర్శనం చేసుకున్నట్లయితే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆ కన్యకాంబ మీరు తలచిన వెంటనే మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుతుంది. అలాగే మిమ్మల్ని అభివృద్ధి పథకంలో కూడా అమ్మవారు మిమ్మల్ని నడిపిస్తుంది. ఎల్లవేళలా మీకు ఆ అమ్మవారు అండగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారిని చక్కగా స్మరణ చేయండి. అవకాశం ఉన్నవారు దర్శించండి. అవకాశం లేనివారు కూడా చక్కగా ఈ యొక్క వీడియోను చూసి ఇక్కడ చెప్పేటువంటి మంచి వాక్యాలు కూడా విని మనస్సులో ఒక్కసారి మానసికంగా అమ్మవారిని దర్శించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. కాబట్టి భక్తుల యొక్క మనోభీష్టము నెరవేర్చడానికి ఆ అమ్మవారు ఇక్కడ వరదాభయ ముద్రలతో ఉంటుంది. ఎల్లవేళ అభయమిస్తుంటుంది. నేనున్నాను, నీకు ఎటువంటి భయం లేదు అనేటువంటి సంకేతాన్ని అమ్మవారు మనకు అందజేస్తుంది. ఎన్నో ఉపద్రవాలను కూడా తొలగిస్తుంది. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి సమస్త దోషాలను కూడా ఆ అమ్మవారు కరుణ చేత ఆ దోషాలన్నీ కూడా తొలగిస్తుంది. మంచి విజయాన్ని కూడా మీకు అందజేస్తుంది. కాబట్టి తప్పకుండా అమ్మవారిని ధ్యానించండి, అమ్మవారిని స్మరణ చేయండి, అమ్మవారిని దర్శించండి, పూజించండి. ఓం స్వస్తి. చూసారా వీడియో? మీ అందరికి నచ్చిందా? నేనైతే అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేయడం మటుకు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ తో మీ ముందరకు వస్తాను. ఎందుకు నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. బాయ్.